కాంగ్రెస్ కు ప్రభుత్వం నడపడం చేతకాకపోతే తమను డైరెక్షన్ అడగాలని లేదా ముఖ్యమంత్రిని మార్చుకోవాలని అన్నారు. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న అన్ని పథకాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా సిద్దిపేట జిల్లా వాసులకు, మరి అందరికీ, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు, మరి ప్రజలందరికీ కూడా, మరి ముఖ్యంగా ఉద్యమ నాయకులకు, మరి ఉద్యమంలో 14 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి, మరి అమరవీరులకు అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ముందుగా తెలంగాణ అంటేనే మరి కేసీఆర్. ఈరోజు సిద్దిపేట జిల్లాలో మరి కేసీఆర్ గారు, హరీష్ రావు గారి డైరెక్షన్లో మరి ఎన్నో ఉద్యమాలు చేసి మరి 14 సంవత్సరాలు పోరాడిన ఘనత సిద్దిపేట గడ్డది. మరి ఏది ఏమైనా తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఏ ఇంటికి పోయినా, ఏ గడప తట్టినా ఈరోజు జై తెలంగాణ నినాదాన్ని తప్ప మరి ఇంకో మాట రాదు. కష్టపడి 14 సంవత్సరాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నది కూడా మరి కేసీఆర్ గారి ఆశయం ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు. మరి దాన్ని పూర్తిగా సాధించి మరి దేశంలోనే ఒక విజన్ ఉన్న నాయకునిగా పేరు తెచ్చుకున్న ఘనత మరి మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిది. ఒక ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది, మరి ఏ విధంగా చేయొచ్చు అని నిరూపించిన నాయకుడు మన కేసీఆర్ గారు. మరి ఈరోజు ఏంది పరిస్థితి అనేది మనకు కనబడుతున్నది. 10 సంవత్సరాల లోపల 28 రాష్ట్రాలల్లో తెలంగాణ వచ్చిన తర్వాత మరి అప్పుడైతే ఉద్యమంలో ఏమి చేయాలని ఒక డైరెక్షన్, ఒక విజన్ తోటి ముందుకు పోయిండో పూర్తిగా 100కి 100% ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిన దానికంటే కూడా మరి ఎన్నో రేట్లు మరి అడగని కూడా ఇచ్చి ఎన్నో స్కీములు పెట్టి ఎన్నో ఈరోజు మరి దేశంలోనే ఎక్కడ లేని విధంగా మరి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఏది ఏమైనా ఈరోజు మరి ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం. మరి ఈ ప్రభుత్వం గతంలో ఎలక్షన్కి ఇచ్చినవి అట్టర్లీ ఫ్లాప్. ఏది చూసినా అట్టర్లీ ఫ్లాప్. మళ్ళీ ఒక కొత్త డ్రామా ఏంది, యూత్కు దగ్గర అయిదాము, మళ్ళీ ఇంకేమో చేద్దాం, ఇంకేమో ఉద్ధరిద్దాం అని చెప్పి రాజీవ్ వికాస్, యువ వికాస్ ఏంది అది రాజీవ్ యువ వికాసు, ఇది కూడా బర్బాత్ అయిపోయింది. దీన్ని కూడా ప్రజలు నమ్మేటట్లేరు. ఎందుకో మరి కొత్త డ్రామా చేసి నేను కొత్త ఉద్యోగాలు ఇస్తా, 50 లక్షలు, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 50% సబ్సిడీ ఇస్తా, 100% సబ్సిడీ ఇస్తా, మీరందరూ కూడా గతంలో నేను చేసినవి అన్నిటికీ క్షమించుండ్రి, మళ్ళీ కొత్త డ్రామా చేస్తున్నా అని చెప్తే ప్రజలు ఇవాళ నమ్మే పరిస్థితులు లేరు. మరి అది కూడా నిన్నటికి నిన్న స్టేట్మెంటు ఏమొచ్చింది స్టేట్మెంటు, దీన్ని కూడా మేము రద్దు చేసుకుంటున్నాం, మళ్ళీ మేమేదో క్యాబినెట్ పెట్టుకుంటాం, మళ్ళీ విచారిస్తాం. అంటే గవర్నమెంట్లో స్టేబుల్గా లేదు. గవర్నమెంట్ వాళ్ళకే అర్థమైతలేదు. అసలు ముఖ్యమంత్రి నడుపుతున్నాడా, మంత్రులు నడుపుతుండ్రా, ఎమ్మెల్యేలు నడుపుతుండ్రా, ఒకరికొకరి కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది కూడా మరి ప్రజలకు అంతటా కూడా మరి డౌట్ వస్తున్నది. మరి రాజీవ్ యువ వికాస్ పెట్టింది ఎందుకోసం? యువత కోసం. ఆ యువత పాపం ఎంతో ఆశతోటి మరి అన్ని గ్రామాలలో పోయి డబ్బులు ఖర్చులు పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చి, పట్టణాల నుంచి వచ్చి గ్రామాలలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈరోజు 1000 మంది అప్లికేషన్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతి ఒక్కడు 2-3 వేలు 5,000 ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడికి వచ్చి మరి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏదో ఆశతోటి మేము బతుకుతాం కదా, మా బతుకుదేరు ఎంతో కొంత మాకు లాభం జరుగుతుందని చెప్పి ఈ యువ వికాస్ స్కీమ్లో పెట్టుకుంటే ఈరోజు దాని మీద కూడా డైరెక్షన్ లేదు, దాని మీద కూడా క్లారిటీ లేదు. దాన్ని కూడా ఇస్తాడా ఇయ్యరా అని చెప్పి ప్రభుత్వమే ఇవాళ స్వయంగా ప్రకటించిందంటే అది నిజంగా ఎంత ఫెయిల్యూరో ఇవాళ గవర్నమెంట్ అర్థమవుతున్నది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా అది కూడా అట్టర్లీ ఫ్లాప్ షో. ఇలా ఇందిరమ్మ ఇళ్ళకు పోతే వాళ్ళ గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు మా కార్యకర్తలకు పెట్టుకుంటామని చెప్పి రాసుకుంటే ఇవాళ వాళ్ళు మా మొఖాన పడేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ నాయకుల మొఖాన కొడుతున్నారు, ఇవి మాకు అవసరం లేదు, ఈ బుడ్డ చిన్న దాంట్లో మేము ఏడు ఉంటాము, మాకు అవసరం కూడా లేదని చెప్పి ఈరోజు ఉల్టా ఇందిరమ్మ ఇళ్ళకు కూడా ఇలా ఉల్టా అప్లికేషన్లు వాపస్ చేస్తున్నారు, చెత్త బుట్టల్లో పడేస్తున్నారు. అంటే ఒకదానికొకటి ప్రతిదీ కూడా మోసమే, ప్రతిదీ కూడా ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకోటి లేదు. ఇంకా ఏమో నమ్ముతారని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ పెడితే అది ఫెయిలు. మన రాజీవ్ యువ వికాసం పెట్టి